దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారములు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. జలుబు చేసిందండి. ఈరోజు ఒక అరగంట మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు చూస్తే పరిస్థితులు రోజు రోజుకి చేయి దాటిపోతూ ఉండే. ఒకవైపు దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, శివశక్తి, ఈ సంఘ్ పరివార్ ఈ దేశాన్ని నాశనం చేసుకుంటూ, శాంతి భద్రతలకి భంగం కలిగిస్తూ, ఈ క్రైస్తవుల మీద, ముస్లింల మీద ద్వేషాన్ని నింపుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగం పనిచేయట్లేదు. దేశంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. మణిపూర్లో ఈరోజు కూడా అల్లలు కొనసాగుతూనే ఉన్నాయి. మాకు ప్రత్యేకంగా దేశంగా మాకు ప్రకటిస్తే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరవధిక దీక్షలో బంద్ మేము కొనసాగిస్తూనే ఉంటాం అని చెప్పి కుక్కీలు, నాగాలు, కొండ జాతి, కొండ మీద ఉన్నటువంటి వాళ్ళ నిరసనలో ధర్నాలు చేస్తూ ఉంటే 60,000 మంది శరణార్థులుగా వెళ్ళిపోయారు. 266 మంది చచ్చిపోయారు. ఈ నరేంద్ర మోడీ వల్ల, అమిత్ షా వల్ల, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల వల్ల. ఆ బీరేన్ సింగ్ రాజీనామా చేశాడు. ఎంక్వైరీ చేయటం లేదు, దోషుల్ని శిక్షించడం లేదు. ఈరోజు చూస్తే ఉగ్రవాదులు ఉన్నారు, మందుపాత్రలు దొరికినాయి, బాంబులు దొరికినాయి అని చెప్పి కొత్త ఆరోపణలు, అబద్ధ ఆరోపణలు చేసి వాళ్ళు ఈరోజు కూడా హింసిస్తూనే ఉన్నారు. ఒకవైపు చూస్తే ఈశాన్య రాష్ట్రమైనటువంటి మణిపూర్కి సమీపంలో చైనా ఉంది. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనాతో గొడవ పడతాడు, అమెరికాతో గొడవ పడతాడు. ఒక పిచ్చోడి చేతికి రాయినిచ్చినట్టు ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఒక పిచ్చోడి చేతిలో పెట్టారు ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదో ఒక ఉత్సవాలు జరుగుతున్నాయంట. మసీదు ముందు నుంచి ఊరేగింపుగా వెళ్ళటానికి ముస్లిం సోదరులు ఒప్పుకోలే. మసీదు నుంచి వెళ్ళిపోతే ఇంక వేరే దారులు ఇవ్వా, కావాలని గొడవ పెడతాం. ఇక్కడ హైదరాబాద్ పాత బస్తీలో ఇదే గొడవలు, వీళ్ళు ఇక్కడ చుట్టూ ఇదే గొడవలు. ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వల్ల ఆందోళనకరమైన సంఘటనలు, దుండగులు, ఉగ్రవాదులు ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. లేచిన దగ్గర నుంచి కులం, మతం, ప్రాంతీయత, భాష, సంస్కృతి, సాంప్రదాయాల పేరుతో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే స్వల్ప సంఖ్యాక వర్గాల ప్రజలు మూర్ఖులైపోయి, అవిధేయులైపోయి, అజ్ఞానులైపోయి, సైకోలు అయిపోయి, పిచ్చోళ్ళు అయిపోయి, కులపిచ్చి పట్టేసి, మత పిచ్చి పట్టేసి కేవలం హిందుత్వ, సనాతన ధర్మం అంటూ క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కానీ ఈ కులోన్మాదులకి, ఈ మతోన్మాదులకి బుద్ధి జ్ఞానం ఉండట్లా. తెలిసి ఉద్దేశపూర్వకంగానే నిష్కారణమైన దేశంతో ఈరోజు క్రైస్తవుల మీద
ముస్లిం మీద దాడులు జరుపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వీళ్ళని తిట్టుకుంటాం తప్ప ప్రజా సంక్షేమం గురించి కానీ, ప్రజలు విద్య వైద్యం గురించి కానీ, పెరిగిన ధరల గురించి కానీ, ఉద్యోగాలు డిఎస్సి విషయంలో కానీ, అంగన్వాడీ టీచర్ విషయంలో కానీ, వాలంటీర్ల గురించి కానీ, కార్మికుల గురించి కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. పెరిగిన ధరలు, పెట్రోల్ రేటు పెరిగిపోయింది, గ్యాస్ రేటు పెరిగిపోయింది. పిల్లలు చదివించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్దు, తెలుగు మీడియంలోనే చదవాలని చెప్పి ఈరోజు విజయవాడలోనే ఎక్కడో ప్రపంచ చరిత్ర రాశాడంట. ఎవరో దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక బుక్ రాశాడంట. వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నాడు, చరిత్రని తగలబెట్టేశారంట. అసలు చరిత్ర అంతా గుళ్ళు దగ్గర ఉందంట. మసీదుల పేరు కానీ, చర్చిల పేరు కానీ ఎత్తట్లేదు ఈ దుర్మార్గులు, ఈ 18 ప్రాంతీయ పార్టీలు. ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ మాట్లాడడం. ఈరోజు మీటింగ్లో నేను పెట్టాను చూడండి, ప్రపంచ చరిత్ర అంట. ప్రపంచ చరిత్ర అంతా కూడా హిందుత్వ సనాతన ధర్మం మీద ఉందని చెప్పి వెంకయ్యనాయుడు చెప్పడం, నేను రాజకీయాలు లేను అని చెప్పి కులోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాడు. ఈరోజు చూస్తే మారుతిరావు ప్రణయ్ని హత్య చేపించి ఆత్మహత్య చచ్చిపోయాడు. వాడి తమ్ముడుకి ఈరోజు ఉరిశిక్ష పడింది, ఇద్దరికి జైలు శిక్ష పడింది. న్యాయస్థానాలు చూస్తే కంటి తుడుపుగా ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఏ ప్రణయ్ కేసు తప్ప ఇటువంటి కేసులు వేలకు కేసులు ఉన్నాయి. దళితుల మీద ఎన్నో దాడులు జరిగినాయి. దళితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, తెలంగాణలో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో, గుజరాత్లో మంత్రుల మీద దాడులు, ఎమ్మెల్యేల మీద దాడులు, సర్పంచుల మీద దాడులు, ఉద్యోగస్తుల మీద దాడులు, నిర్దాక్షిణ్యంగా చంపేసి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిచి చంపేశారు. ఒక దళిత డ్రైవర్ని చంపేశారు. ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి. వీళ్ళకు ఉరిశిక్ష ఎందుకు వేయరు? ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ పవన్ కళ్యాణ్ చర్చిల మీద సర్వేలు చేయమని ఆర్డర్ ఇచ్చాడంట. ఈ సిండికేట్ రాజకీయం అర్థం కావట్లా. ఆడెవడో ప్రసన్న కుమార్ అంట సుప్రీంకోర్టుకి వెళ్ళాడంట. మరి ఆ సుప్రీంకోర్టుకి బుద్ధి ఉందో లేదో, వాళ్ళు మనుషులో పశువులో తెలియదు. చర్చిలు సర్వే చేయాలి, పర్మిషన్ లేని చర్చిలను కూల్ చేయాలి, ఆ ప్లేస్లో రామాయణాలు కట్టాలి. జై శ్రీరామ్ అంటే చర్చిల మీదకి వచ్చేస్తారు, వీళ్ళు మసీదుల మీదకి వచ్చేస్తారు. ఆడెవడు వీర రాఘవరెడ్డి, ఆడో సపరేట్ రాజ్యాంగం తయారు చేశాడంట, వెబ్సైట్ పెట్టాడంట. భారత రాజ్యాంగం కాదు, రామరాజ్యం, సభ్యత్వాలు తీసుకోండి, ఒక ఆర్మీ తయారు చేయండి. 50,000 మంది, 5,000 మంది ఆర్మీ అంట, ఒక్కొక్కడికి 20,000 రూపాయల శాలరీ అంట. వీడికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఈ ప్రధానమంత్రి ఇస్తున్నాడు, అమిత్ షా ఇస్తున్నాడు, ఆ మోహన్ భగవత్ ఇస్తున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. వీళ్ళు సిండికేట్ రాజకీయాలు. అసెంబ్లీలో లేచిన దగ్గర నుంచి, వచ్చిన దగ్గర నుంచి ఆ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తిడతా ఉంటాడు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని
చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు తిడతాడు. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళు బ్లాక్ బుక్ రాజ్యాంగాలు తీసుకొని బండ బూతులు మాట్లాడుకుంటారు. క్రైస్తవుల గురించి మాట్లాడరు, ముస్లింల గురించి మాట్లాడరు. చూడండి, వెస్ట్ గోదావరి జిల్లాలో ముస్లిం సోదరులు, హిందూ సోదరులు ఈ మూర్ఖులలో కొట్టుకున్నారు. మసీదు నుంచి ఎందుకు వెళ్ళాలి? ఊరేగింపు ఎందుకు వెళ్ళాలి? ఒక్కబోటి ఆస్తులు మాయ అన్నారు. మసీదుల కింద శవాలుంటే మీ శివలింగం ఉంటే మాయ అన్నారు. ఇంత బహిరంగంగా తిట్టి నిర్హేతుగా ద్వేషిస్తా మళ్ళీ గుళ్ళ మీద రెచ్చగొట్టుకుంటా వెళ్తుంటా. ముందు నుంచి వెళ్ళనిస్తారా? ఇది ప్రజాస్వామ్య దేశం. చర్చిల మీద ముందు నుంచి, మసీదుల నుంచి ర్యాలీలు వెళ్ళకూడదు. ఇంక వేరే దారి లేదా? వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. మరి మచిలీపట్నంలో జరిగిందో లేదో తెలియదు. సిగ్గు లేకుండా వీళ్ళు పేర్లు చెప్పుకున్నారు. విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్. ఎంతోమంది శాపాలు పెడుతున్నారు. లవ్ జిహాద్ అంటే ముస్లిం యువకులు హిందువులు పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు, చంపేస్తున్నారని పచ్చి అబద్ధాలు నేర్పుతున్నారు. వాలంటీర్స్ రోజు పెళ్లి చేస్తారు వీళ్ళు. మరి ఈ పోలీసు వాళ్ళు ఏమైపోయారో, ఈ కోర్టులు ఏమైనా తెలీదు. నిన్నగా మొన్న ఇజ్రాయెల్ నుంచి టూరిస్టులు వచ్చారు కేరళ. వస్తే 2 ఆడపిల్లల్ని మానభంగాలు చేసి చంపేశారు. ఓ 3 అక్కడ నదిలో పడేశారంట. ఏంటిది అన్యాయాలు, అక్రమాలు? ఈ పట్టణంలో ఎక్కువ మంది ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు. ఈ మచిలీపట్నం మరో మణిపూర్ కాబోతోంది. అక్కడ మణిపూర్ చూస్తే మణిపూర్ ఇప్పటికీ తగలబడిపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు ఖండించడు, పవన్ కళ్యాణ్ ఖండించడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఖండించడు. ఈ జగన్మోహన్ రెడ్డి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఈ కొడాల నాని గురించి, ఈ పేరు నాని గురించి, రోజా గురించి, అనిల్ యాదవ్ గురించి మేమందరూ కొట్టు సావాలి. వైసీపీలో ఉన్నటువంటి అన్నదమ్ములారా, టీడీపీలో ఉన్నట్టు అన్నదమ్ములారా, బీజేపీలో అన్నదమ్ములారా, వీళ్ళ గురించి మనం కొట్టుకోవద్దు. మనం కలిసి ఉందాం. మనకి ఆకలి తప్ప మనకు పేద ప్రజలకు మనకు ఆస్తులు లేవు. వాళ్ళ ఆస్తుల గురించి మనం పోరాడుతున్నాం. వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి, మంత్రులు అవ్వాలి, మనం పోరాడుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మనం కొట్టుసేస్తున్నాం. కాబట్టి ఈరోజు బందరబంధువులు గుర్తుపెట్టుకోండి. ప్రతి కులంలో పేదోడు ఉన్నాడు, ప్రతి కులంలో బాధితుడు ఉన్నాడు. బ్రాహ్మణులు, వైశ్యులు, గౌళ్ళు, కాపులు, ఎలవలు అందరం కూడా కలిసి ఉందాం. ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఇంకో వేరే రాష్ట్రంలో బీసీలు, వేరే రాష్ట్రంలో బీసీలు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీలు. ఏబీసీ వర్గీకరణ జరగాలని మందకృష్ణ వద్దని వీళ్ళు. బీసీలు మేము 50% ఉన్నాం, మమ్మల్ని కూడా ఎస్సీ జాబితాలో చేర్చండి అని చెప్పి అడగని కులం లేదు. మీ కులాలు కావాలి, మాలా మాదిగోళ్ళ మీద పడి ఆడవాలి. ఈ మచిలీపట్నం నియోజకవర్గం 60,000 ఓట్లు ఎస్సీ జనాభా ఉన్నారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. మా నాయకుడు ఉన్నాడు, మారుమూడి వెంకటప్రసాద్ గారికి ఇవ్వండి. ఇక అంతకంటే మంచి నాయకులు గతంలో నాకిమ్మని అడిగా, నన్ను అంగీకరించరు. ఇంకెవరు ఉంటే రండి అన్న, ఎవడు రాడు. ఇప్పుడు మారుమూడి వెంకటప్రసాద్ గారు ఉన్నది ఒకే ఒక్కడ ఆయనకి ఉండని చెప్పి పెడితే ఫేస్బుక్ ఆపేశారు. ఈరోజు ఈ మెసేజ్లు డిలీట్ చేస్తే నాకు ఇచ్చారు. ఈరోజు నిన్న ఆపేశారు. ఈరోజు టీడీపీ, వైసీపీ, బీజేపీలో ఉన్నటువంటి అన్నదమ్ములారా మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీకి ఒక ఐటీ సెల్ ఉంది, వైసీపీకి ఒక ఐటీ సెల్ ఉంది, టీడీపీకి ఒక ఐటీ సెల్ ఉంది. వీళ్ళన్నీ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, మనల్ని కొట్టుకుని చచ్చేలా చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు చూడండి, బలరాంపేటలో అన్నదమ్ములే పార్టీల గురించి కొట్టుకున్నారు. ప్రతి కులంలో, ప్రతి మతంలో అన్నదమ్ములే కొట్టుకున్నారు. వాళ్ళ గురించి మనం ఎందుకు మనం కొట్టుకుంటామంటే మన పరిస్థితి ఏంటి? ఈరోజు నేను అడుగుతున్నాను, చెప్పండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విశ్వగురు, కొత్త దేవుడు,
రామరాజ్యం మా కోసం పుట్టాడు అని చెప్పి ఈరోజు హైందవులు మీరు ఈ రకంగా ఆనందపడిపోతున్నారు, పైశాచిక ఆనందం పడుతున్నారు. తెల్లాలేసిన కానీ ముస్లింలు ఉగ్రవాదులు వాళ్ళు ఒక్కబోటి ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, అవన్నీ మనవి. క్రైస్తవులు చొరబడిదారులు మత మార్పులు చేస్తున్నారు, దేశద్రోహులు అని చెప్తే మీకు ఆనందంగా ఉంది. క్రిస్టియానికి వచ్చిన వాళ్ళు హైందవులే. ఈరోజు మాకు స్వయం ప్రతిపత్తి లేదు, మా గుళ్ళకు వచ్చే ఆదాయం మీరు తీసుకుంటామేంటి? జగన్మోహన్ రెడ్డి మీకు ఇవ్వటానికి ఆయన ఎవడో? పాస్టర్ల గౌరవేతం ఎందుకు ఇచ్చాడు? పూజారులకి ఇమాములకి ఎందుకు ఇచ్చాడు? ఈ మాట అబ్బాని అనడానికి ఆ తిరుపతి దేవస్థానం కానీ గుళ్ళకి కానీ అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు వెళ్తున్నారు. ఆ ఆస్తి ప్రజలది, మాది అనడానికి మీకు సరిపోదు. ఇది దుర్మార్గం, మానుకోండి, ఆలోచించండి. ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదుల మాట వినబాగండి మిత్రులారా. ఎవరిని చంపుకున్నావు? నీ అన్నని, నీ తమ్ముడిని, నీ అక్కని, నీ చెల్లిని, నీ బిడ్డలను చంపుకున్నావు. మా జోలికి వస్తే ఊరుకో, ముస్లింల జోలికి వస్తే అంతకంటే ఊరుకోరు. రోడ్డు మీదకి వచ్చేదాకా తెచ్చిపెట్టుకోబాండి, అందరం కలిసి ఉందాం. మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. మీరు నిర్హేతుగా ముస్లిం సోదరులను తిడుతున్నారు, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. అవన్నీ డిలీట్ చేయండి. ఈరోజు దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని చెప్పి నేను గ్రూప్ పెట్టి, ఆ గ్రూపులో ఈ సిండికేట్ రాజకీయాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కూడా ఖండించి మాట్లాడితే ఆ మెసేజ్ డిలీట్ చేసేంత వరకు నాకు ఫేస్బుక్ ఇవ్వాల. ఈ మచిలీపట్నం నియోజకవర్గం 60,000 ఓట్లుంది, ఎస్సీ రిజర్వ్ సీటు, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారికి సీట్ ఇవ్వండి అన్న, అది డిలీట్ చేసేంత వరకు నాకు ఫేస్బుక్ ఇవ్వాల. 350 మంది చూశారు, అది డిలీట్ చేసిన కానీ ఇవ్వాల. ఇలా వీడియోలు తీసేస్తున్నారు, ఫేస్బుక్లో మెసేజ్లు డిలీట్ చేయించేస్తున్నారు. ఈరోజు చూడండి, రాహుల్ గాంధీ గారు కులగణన చేయమన్నాడు. ఏ కులాలు వాళ్ళు ఆస్తి ఆ కులాలకి ఇవ్వండి అన్నాడు. గిరిజనుల ఆస్తి గిరిజనులకు ఇవ్వాలి, దళితుల ఆస్తులు దళితులకు ఇవ్వాలి, బీసీల ఆస్తులు బీసీలకు ఇవ్వాలి, క్రైస్తవుల ఆస్తులు క్రైస్తవులకు ఇవ్వాలి, ముస్లింల ఆస్తులు ముస్లింలకు ఇవ్వాలి. వాళ్ళు తీసుకొని నీ అంటాడు ఆ మూర్ఖుడు, ఆ బురద కోడు, ఆ జ్ఞానం లేనోడు, ఒక పిచ్చోడు, దేశద్రోహి ఈరోజు పరిపాలిస్తున్నాడు. మతిస్థిమితం లేనోడు, ఒక ఉగ్రవాది, ఒక నరహంతకుడు, గోత్రాలలో ఒక 100 మందిని చంపినటువంటి నరరూప రాక్షసుడు. కట్లపాము కంటే తాజుపాము కంటే ప్రమాదకరమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇటువంటి వ్యక్తిని చూడలేదు ఈ నరేంద్ర మోడీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు, వాటి వల్ల వీళ్ళు కొట్టుకొస్తున్నారు. ప్రధానమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అమిత్ షా మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అమిత్ షా ఒక నరహంతకుడు, ఒక జడ్జిని చంపాడు. ఆర్థిక నేరాలు ఉన్నాయి. ఈ అదాని ఆర్థిక నేరాలు, ప్రతి ఆర్థిక నేరాల్లో దోషులు వీళ్ళు. వీళ్ళ మీద కేసులు కడితే వీళ్ళు ఒక్కొక్కడికి 200-300 సంవత్సరాల శిక్షలు పడతాయి. ఈ చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోడు, ఈ పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోడు, ఈ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోడు. వీళ్ళు కొట్టు చేస్తున్నారు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లల కంటే ఘోరం అయిపోయారు వీళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి నీది తేనాలే నాది తేనాలే, నీది తేనాలే నాది తేనాలి అంటారు. బ్రహ్మానందం బాబు మోహన్ లాగా తయారైపోయి దరిద్రులు ఇద్దరు కూడా. ఈ నితీష్ కుమార్ ఒకడు, ఈ దేశద్రోహి ఈ చంద్రబాబు నాయుడు, ఆ దుర్మార్గుడికి, ఆ నర్రూప రాక్షసుడు మద్దతు ఇవ్వకుండా ఉంటే, ఇండియా కూటమి మద్దతు ఇచ్చుంటే ఈ దేశం బాగుపడేది. చంద్రబాబు నాయుడు కుటుంబం నాశనం అయిపోద్ది, ఆ నితీష్ గారి కుమార్ కుటుంబం నాశనం అయిపోద్ది. జనాలు శాపాలు పెడతారు. మీకు సిగ్గు సరం లేదు.
లేచిన కాడి నుంచి ఈ వార్తలన్నీ ఇయే. వివేకానంద రెడ్డి హత్య కేసు, 5 సాక్షులు చచ్చిపోయారు. ఇవన్నీ మాకు అవసరం? దరిద్రులారా, ఇవన్నీ మాకు అవసరమా? మాకు ఆకలే, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, చదువు లేదు, వైద్యం లేదు. దరిద్రులారా, ఈ గురించి మాట్లాడతా లేచిన కాడి నుంచి ఈ ఈ కట్ట హిందువులు, ఈ సనాతనులు ఆనందపడిపోతున్నారు అంతే. ఆ పవన్ కళ్యాణ్ ఏమనంటే ఈ మచిలీపట్నంలో పవనిజం అని నా మీదకి వచ్చేస్తారు. నరేంద్ర మోడీని ఏమన్నా అన్నామంటే ఈ విశ్వ హిందూ పరిషత్తులో వచ్చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అన్నామంటే వైసీపీలో వచ్చేస్తారు. ఇది ప్రజాస్వామ్య దేశం. నన్ను అడిగితే మిత్రులారు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ దొంగలు, దోపిడీదారులు, దొంగల చేతిలో భారతదేశం బందీగా ఉన్నది. ఆకలి తప్ప పేద ప్రజలకు ఆస్తి లేదు రోన్నో నాయన, ఏమీ లేదు. అందరు బంధువులారా, దయచేసి నా మొర ఆలకించండి. కరోనా లాక్డౌన్లో బీజేపీ ఐటీ సెల్ వీడియో పెడితే డిలీట్ చేయించారు. పట్టణ ప్రముఖులు మీరు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, ప్రముఖులు మీరు. అంటే బీజేపీ ఐటీ సెల్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వగురు, కొత్త దేవుడు, ఇక ఇంతకు మించి లేడు అని చెప్పి అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఉంటే మీకు తెలిసి చేస్తున్నారు బీజేపీ ఐటీ సెల్లో. నేను ఈరోజు చెప్పిస్తున్నా మిమ్మల్ని, ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెప్పిస్తున్నా, మీరు మారండి. తెగించేశారు మీరు, తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగా కక్షతో మీకు దయాలు పట్టినాయో, మైండ్ పోయిందో, గంజాయి డ్రగ్స్ వాడి ఈ రకంగా కుర్రలు తయారు అర్థం కావట్లేదు. క్రైస్తవుల మీద, ముస్లింల మీద మీకు ఎందుకు ఇంత ద్వేషం? మమ్మల్ని బతకనవరా? నేను ప్రతి చర్చికి తిరుగుతున్నా, ప్రతి మసీదుకి తిరుగుతున్నా, ప్రతి గుళ్ళకి తిరుగుతున్నా, కొంత ప్రైవేట్ ఇంటెలిజెన్స్ పెట్టాను. సెక్యులరు హైందవ దేవాలయాల జోలికి వచ్చినా ఊరుకోం, మసీదుల జోలికి వచ్చినా ఊరుకోం, చర్చిల జోలికి వచ్చినా ఊరుకోం అని చెప్పాను ఒక్కొక్కరికి. ఈ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వస్తే ఈ భారతదేశాన్ని రక్షించడానికి, మత సామరస్యం తీసుకురావడానికి ప్రభుత్వం, కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, ఇమాములు ఉన్నారు, పూజారులు ఉన్నారు. మీరు ఉగ్రవాదులు, మీరు మాకు అవసరం లేదు. మీరు ధర్నాలు, రాస్తారోగులంటే మేము రాము, ఊరేగింపులు అంటే రాము. మీ సంస్థ ఏంటి? ఆర్ఎస్ఎస్ మీది ఉగ్రవాద సంస్థ. మేము రాము, జనాలు మాకు శాపాలు పెడుతున్నారు. మేము గుడికి వెళ్తాం, మసీదుకి వెళ్తాం, చర్చికి వెళ్తాం, మేమందరం కలిసి ఉన్నామని చెప్పండి. వాళ్ళతో పాటు వస్తే నేను చెప్పా, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ, సోదరులారా వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు, గంజాయి వాడుతున్నారు. వస్తే చెప్పాను, చర్చికి వచ్చిన, మసీదుకి వచ్చిన, గుడికి వచ్చిన లోనకి పిలవండి. ముందు 2 చేతులు తిప్పేయండి, తర్వాత 2 కాళ్ళు కూడా తిప్పేసేయండి. నరాలే ఉంటాయి లోన, జాయింట్లు తిప్పేసేయండి. 108కి ఫోన్ చేయండి, ఒక 2 పంపించేసి ట్రీట్మెంట్ చేయించండి. పోలీసు వాళ్ళు వస్తే కేసు కట్టడం, 24 గంటల్లో కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం, ఇదే జరుగుద్ది. మారండి. అందరూ ఉన్నారు దాంట్లో. విశ్వ హిందూ పరిషత్తులో, ఆర్ఎస్ఎస్లో ఎక్కువగా ఎస్సీలు, బీసీలే ఉన్నారు. బ్రాహ్మణులు లేరు, వైశ్యులు లేరు. వాళ్ళ నాయకత్వం వహించి వీళ్ళు తయారు చేస్తారు. ఈ మచిలీపట్నంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ధనవంతాచార్య గారు, ఏమాత్రం ఆయనకి కనీసం కొద్ది కూడా మనస్సాక్షి లేదు. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు కృష్ణవేణి ఐటీ కాలేజీ, ఐటీ సెల్ ఎంతోమంది ఉన్నారు. మీరు మార్పు రావట్లా. మీకు
మా మోడీ ఈరోజు పోలీసు వాళ్ళు భయపడిపోతున్నారు మీకు. పశ్చిమ గోదావరి జిల్లా గుడి ఊరేగింపుకి వెళ్తానంట, పోలీసు వాళ్ళు కొట్టేశారు. వీళ్ళు కొట్టి మళ్ళీ ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలంట. సిగ్గు సెరవలేదు మీకు? ఈరోజు చర్చిలో చూస్తే పాస్టర్లు క్రైస్తవులు భయభ్రాంతులు గురైపోయారు. పాస్టర్లారా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముస్లిం సోదరులారా, మీరేం భయపడాల్సిన పని లేదు. హైందవ సోదరులారా, భయపడాల్సిన పని లేదు. మీరందరూ కూడా మనందరం కలిసి ఉందాం అనుకుంటే మీ అభిప్రాయాలు తెలియపరచండి. వద్దు అనుకుంటే అది కూడా చెప్పండి. నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎవరు కూడా ఒక్క అభిప్రాయం కూడా పెడతలేదు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారని మీకు తెలుసు. ఇప్పుడు నేను ఒక్కనే అనుకున్నారు, నాతో యేసుప్రభు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. నా మీద దాడి చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. మీరు అనుకోవచ్చు, ఎవడా యేసుప్రభు ఉన్నాడు అన్నాడు, కంటి కనపడిన దేవుడు గురించి అన్నాడు. ఇక్కడ కంటి కనపడిని పట్టించుకోడు. ఈ తెలుగుదేశంలోకి రాడు, వైసీపీకి రాడు, ఏమి రాడు. ఇంతమంది జనాలను రానా అని చెప్పంటే మేము ఒక్కసారి 1000 మంది వస్తాం. మా పార్టీలోకి రాడు, ఒంటరికి ఉంటాడు అని అనుకున్నారేమో. వైసీపీలో, టీడీపీలో, బీజేపీలో, కాంగ్రెస్లో అన్ని చోట్ల కూడా మానవతావాదులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గానే ఉంటారు. నేను అందరి గురించి మాట్లాడుతున్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మాట్లాడుతున్నా. భారత రాజ్యాంగం కావాలని అడుగుతున్నా. మనుధర్మశాస్త్రం వద్దని అడుగుతున్నా. హైందవ సోదరులారా, మచిలీపట్నం అక్క చెల్లెములారా, దయచేసి ఒకసారి నిదానంగా ఆలోచించండి. మహిళలకి హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మోహన్ భగవత్ కాదు, సావర్కర్ కాదు, కులంగాని బిడ్డ బేపరోడు కాదు. మహిళలకి సెకండ్ సిటిజన్షిప్. గతంలో మీరు అనొచ్చు కులాలు ఇప్పుడు ఇంకెక్కడ ఉన్నాయంటే, కులాలు ఉన్నాయి. క్రైస్తవులకి ఇల్లు ఇవ్వమంటారు, మాలామాధవులకి ఇల్లు ఇవ్వమంటారు. వీళ్ళ చరిత్ర తెలుసుకుంటే కాళ్ళకి సాష్టాంగపడి నమస్కారం చేస్తారు. దళితులు రాజులు, దళితులు సైన్యాధిపతులు, దళితులు మిలిటరీ, దళితులు భూమిపుత్రులు, ఆదివాసులు, ద్రావిడులు, ఆది ఆంధ్రులు. ఈ తెలుగు వారి పౌరుషాన్ని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ సింహాసనం ముందు తలెత్తుకునేలా చేసినటువంటి నందమూరి తారక రామారావు. ఆయన ఏ కులం? కమ్మ. 108 ఆరోగ్యశ్రీ పథకాలు తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డిది ఏం కులం? రెడ్డి. ఈ నరేంద్ర మోడీది ఏం కులం? ఆయన ఆ మోదీస్ అనేటువంటి తెగలో, ఆ కులంలో ముస్లింలు ఉన్నారంట. నరేంద్ర మోడీ ఒక గానగా ఆడే కులం, దాంట్లో ముస్లింలు ఉన్నారు, దళితులు ఉన్నారు, వయసులు కూడా ఉన్నారు. అరే అందరూ అవ్వాదాం నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్యులు. నెహ్రూ కుటుంబంలో బ్రాహ్మణులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పర్షియా దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇజ్రాయేలీలు ఉన్నారు. ఈ నరేంద్ర మోడీకి పిచ్చపట్టి మైండ్ పోయి పిచ్చోళ్ళలాగా నేను దేవుణ్ణి అన్నాడు. అరే బాబు, బీజేపీ, ఐటీసీఎల్, ఆర్ఎస్ఎస్ మీకు బుర్ర ఉందా? ఆ దేవుడు అన్నాడు. అసలు ఎవడన్నా మనిషి పూట పుట్టినోడు ఎవడన్నా నేను దేవుడిని చెప్పుకుంటాడా? నేనే దేవుడిని అన్నాడు.
అయిందో సోదరులారా, నేను అడుగుతున్నాను, మన నిజంగా మైండ్ ఉందా? మామోడి మా సనాతన ధర్మం, మా హిందుత్వం, మా గుళ్ళు, మా పండుగలు, ఆవు మూత్రం తాగాలి, ఆవు పేడ తినాలి, ఏమైనా బుర్ర ఉందా మీకు? ఇదే ఆనందమా? అంటే ముస్లింల్ని మీద దాడులు చేస్తే మీకు ఆనందమా? వాళ్ళు వేసుకునే బట్టల గురించి మీకెందుకు? వాళ్ళ మహిళలు బుర్రకా వేసుకుంటారు, మీకెందుకు? వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఖురాన్ ప్రకారం నడిపించుకుంటే మీకెందుకు? హిందూ సాంప్రదాయం వేరు, క్రైస్తవ సాంప్రదాయం వేరు, ముస్లిం సాంప్రదాయం వేరు. మీ గురించి ఎవడైనా మాట్లాడా? దేవుళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు ఉన్నారు. ఈ చరిత్రలో ఎప్పుడైనా మాట్లాడారు మీ గురించి? ఆ త్రిపుల్ తలాక్ బిల్లు, వాళ్ళు బురకాలు వేసుకుంటారు, మీకెందుకు? మీరు ఆ రకంగా చూసుకుంటే, అరే బాబు, ఆయన సనాతనులారా, మీరు అందరూ కూడా గాంధీ గారిలా కోసిపెట్టి తిరగండి, ఒంటి మీద సెట్ వేసుకో బాగుండే. సనాతన ధర్మం అన్నవాళ్ళందరూ కూడా ఒంటి నిండా చక్కని దుస్తులు ధరించుకొని, నిండుగా చీర కట్టుకొని, అందరూ కూడా భారత మాతలాగా ఉండండి. ఎవరో ఈ పంజాబ్ డ్రెస్సులు వేసుకో బాగుండే, జీన్స్ ప్యాంట్లు వేసుకో బాగుండే. అరే లేచిన కానించి మొత్తం ఫారెన్ కల్చర్ తీసుకొచ్చింది మీరు. క్రైస్తవులు ఎంత సాంప్రదాయంగా ఉంటారు, వాళ్ళు ముస్లింలు ఎంత సాంప్రదాయంగా ఉంటారు. లేచిన కానించి క్రైస్తవుల మీద ముస్లింలు పడి ఏడుస్తూ ఉన్నారు మీరు. ఆవులు చంపకూడదు, ఆవు గోమాత, దున్నపోతు, గోపిత. అరే బీఫ్ కంపెనీలన్నీ మీకే సచ్చినాయి. మళ్ళీ నిద్రాహారాలు ఉంటలా. మీరు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులారా, మీ తీట్ల మా ఫేస్బుక్లో ఆపేస్తున్నారు ఐటీ సెల్, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. మీ దౌర్జన్యాలు, ఈ మొత్తం ఉగ్రవాదం ఎంతో కాలం ఉండదు, కొంతకాలమే. ఏం మాకు రక్తం మరిగిపోతుంది. సిగ్గు సెరవ లేకుండా ఎవడికి మచిలీపట్నంలో బందరు అంట, ఆడి పేరు కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టి చూడండి. హైదరాబాద్లో ఉంటాడు. ముస్లింల్ని లేచిన కానించి తిడతమే. మా హిందువులు, మా గుళ్ళు మీద నుంచి వీళ్ళు వెళ్తారు, వాళ్ళ మసీదుల నుంచి మేము వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళారు? మీ గుళ్ళు నుంచి మెయిన్ రోడ్లు ఉంటాయా? అన్నీ కావాలని గొడవలే. ఇంత జరుగుతున్న దొంగల్లాగా, మోసగాళ్ళలాగా ఉద్దేశపరంగా ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత మీ మీద రాకముందే భారత రాజ్యాంగం అమల్లో ఉంది. మీరు ఊహించినట్లు జమిలీ ఎలక్షన్ జరగదు. బ్యాలెట్ బాక్సులు వస్తే పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఈ గవర్నర్లు, ఈ రాష్ట్రపతి వీళ్ళందరినీ రబ్బర్ షాంపులుగా మార్చుకున్నారని చెప్పి ఊహిస్తున్నారేమో. పార్లమెంట్లో అయినా, అసెంబ్లీలో అయినా సరే ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల గురించి మాట్లాడరా మీరు? ముస్లింల గురించి మాట్లాడరా? హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, అందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. అందరూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్ చేయాలి. ఆల్రెడీ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చాలా కేసులు పడుతున్నాయి ఈ నరేంద్ర మోడీ మీద. ఈ నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి. వీళ్ళు భారతదేశాన్ని దేశంగా చూడలేదు, వీళ్ళు మనుషులుగా చూడలేదు. మీరు అనుకున్నారేమో సనాతన ధర్మం అనే వాళ్ళు చాలా స్వల్ప సంఖ్యాక వర్గాలు. మీరు మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు కాదు. ఏమా యేసు గురించి చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి?
కొంతమంది భయపడిపోయి క్రైస్తవులు ముస్లిం మతంలోకి వెళ్ళిపోతున్నారు. పాస్టర్లారా, దొంగ పాస్టర్లారా గుర్తుపెట్టుకోండి, దొంగలారా గుర్తుపెట్టుకోండి, మీరు పట్టించుకున్నారు లేదని. ముస్లిం సోదరులు ఒక ఐక్యత ఉంది. ఒక్క పిలిపిస్తే ఒకేసారి 1000 మంది వస్తారు, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఒక కట్టుబాటు మీద ఉంటారు వాళ్ళు. అరే మనం ఇక్కడ ఉండే కంటే బైబుల్ ఖురాన్ రెండు ఒకటేగా అని చెప్పి మీరు సరిగ్గా బోధించట్లా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష ఉంటుంది. బాప్తిసం తీసుకొని ప్రతివాడు ఎవడైతే తీసుకున్నాడు పరలోకం చేరాడో, నువ్వు అది చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పు. నువ్వు ఈరోజు బైబిల్ అందరు గురైపోయి చాలామంది ఖురాను బైబిల్ ఒకటే కాబట్టి అని చెప్పి మాకు ఇక్కడ ఈడేపల్లి పెందుకు చర్చికి వచ్చే ఒక కుర్రోడు 2-3 మళ్ళీ తిరిగి మసీదుకి వెళ్ళిపోయారు. ఏమంటాం, వాళ్ళు అన్నదమ్ములే, అబ్రాహాము సంతానం అన్నదమ్ముల పిల్లలే. ఆ పరలోక రాజ్యం దేశలేదు మీకు. ముస్లిం సోదరులు ఎంతోమంది యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళే. అసలు ఈ దేవుడి గురించి, ఈ విశ్వాసాల గురించి మీకు ఎందుకురా? ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళారా, మీరు ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు లేచిన కాంచి ఉదయం పూట కవాతులు చేస్తారు, యోగాలు అంటారు, లేచిన కాంచి వేరే పని ఉండదు మీకు. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కుక్కలు కొట్టినట్టు కొట్టేస్తారు మిమ్మల్ని. మా మురుకులు వస్తారు, వీళ్ళు నిద్రపోతున్న సింహాలు. ఈ దొంగ బోధకుల వల్ల వీళ్ళు రోడ్డు మీద రాలేకపోతున్నారు. మా ఈడపల్లి పెందుకో చర్చి ఉంది, 800 మంది. ఒక్కో చర్చిలో 2000 మంది 3000 మంది ఉన్నారు. అందరూ హిందువులే. మరి అందరు హిందువులేరా బాబు, గుర్తుపెట్టుకోండి, అందరూ హిందువులే. నీ ఇంటోళ్ళ నిన్ను కొడతారు, గుర్తుపెట్టుకో. మారి మనిషిలాగా బతకండి. ఈ దేశానికి చాలా ప్రమాదం. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్, 6 లక్షల మంది ఈ దుండగులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, సైకోలు ఉన్నారు, పిచ్చోళ్ళు ఉన్నారు, గంజాయి వాడుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు. వీళ్ళు పిచ్చ పట్టేసింది, వీళ్ళకి వరుసవే లేదు. వీళ్ళకి పాస్టర్లారా, నేను చెప్పాను, ప్రతి చర్చికి సీసీ కెమెరాలు పెట్టండి. ఇళ్లలో మీకు కారపొడి డబ్బా పెట్టుకోండి. ఆల్రెడీ సర్వే చేయించాలి, చర్చిలు కూల్చేయాలి, మసీదులు కూల్చేయాలి. సిగ్గులు ఎక్కడ చెబుతున్నారు మీరు? సిగ్గులు అని చెబుతున్నారు. మీకు రోషం పౌరుషు లేదా? ఎవడిచ్చాడు వీడికి అధికారం? సోషల్ మీడియా మాధ్యమాలు మీరు ఎందుకు కామెంట్లు పెడతలేదు వీళ్ళకి? నేను ఒక్కడిని పెడుతున్నా. ఎందుకు భయపడుతున్నారు? ఎరా ఈ దేశం ఎవరిదిరా? ముస్లింలు ఎందుకు అన్నావురా? నువ్వెవడవరు అసలు? ఈ కలెక్టర్లు ఉన్నది దేనికి? ఎస్పీలు ఉన్నది దేనికి? ఎమ్మెల్యేలు అమ్మరు దేనికి? మీకు ఎవడిచ్చాడు అధికారం? అయితే వాట్సాప్ పెట్టండి, అమ్మంటే కేసు పెట్టండి. నేను ప్రతిదీ జిల్లా ఎస్పీకి నేను పెడతా ఉంటా. అందరు పెట్టండి. అవిధేయులారా, అజ్ఞానులారా, మూర్ఖులారా, పాషలారా, దొంగలారా, ఎందుకు భయపడుతున్నారు మీరు? లోతు అబ్రాహము బంధు అన్న, నాకంటే అంత బాగా లోతు తెలీదు, తమ్ముడు అనుకుంటా. రాజులు ఆయన మీద దాడి చేసి ఆస్తిని దోసిపోతే 300 మందితో వెళ్ళి రాజులను జయించి ఆస్తిని తీసుకెళ్ళి చెప్పాడు. నువ్వు అబ్రాహాము సంతానం అంటావు. అబ్రాహాం విశ్వాసులకు తండ్రి. ముస్లిం సోదరులు మనం కూడా అబ్రాహాము బిడ్డలమే. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళి, మన విశ్వాసాలు మనవి. వాళ్ళు ఉన్న ఐక్యత మనలో ఎందుకు రావట్లే? అన్నదమ్ములమే కదా. హైందువులు కూడా అన్నదమ్ములమే. అరే బాబు, సనాతనులారు గుర్తుపెట్టుకోండి. మోషే ధర్మశాస్త్రం కోసం సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 రోజులు ఉన్నాడు. ఈలోపు ఉండలేపారు వీళ్ళకి, కొన్ని దుశ్శక్తులు పట్టేసినాయి. మోషే ఏమైపోయాడు, మాకు దేవుడు కావాలి అని చెప్పి మొత్తం బంగారం అంతా తీసుకున్నారు,
అగ్నిలో వేశారు, ఒక దూండ చేశారు, ఆవును చేశారు. ఐగుప్తులకి గోమాతే దేవుడు, ఇజ్రాయేలీలకి గోమాతే దేవుడు, ఇండియాలో ఉన్నటువంటి బైబిల్ గోమాతే. మీరెవరు?